శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. హనుమంతునకు సీతమ్మ తల్లి భోజనము పెట్టుట. హనుమంతుని వంటి పుత్రుడు, సీత వంటి తల్లి, ఇక వారి స్నేహమును గురించి ఎంతని ఏమని వర్ణింపగలము. సీతామాతను సేవింప అనేకమంది దాసదాసీలున్నారు. ఆమె సంజ్ఞామాత్రముచే ఏమైనా జరిగిపోవుచున్నది. కాని దాని వలన ఆమెకు సంతృష్టి కలుగుటలేదు. స్వహస్తములతో వండి హనుమంతునకు తినిపించవలెనని ఆమెకు కోరిక కలిగినది. వివిధ పక్వాన్నములు తయారైనవి. భుజించుటకు హనుమంతుడు కూర్చునెను. తల్లి చేతి వంట ఎంత మధురముగానున్నది అనుకొనుచు అతడు భుజింపసాగెను. ఎంత తిన్నది అతనికి తెలియుటలేదు. చేసిన వంట అంతయు పూర్తి కావచ్చినను అతడు విస్తరి వద్ద నుండి లేవలేదు. జానకీమాత ఆశ్చర్యసాగరములో మునకలు వేయుచున్నది. ఏమియూ తోచక శ్రీరాముని స్మరించినది. తక్షణమే ఆమెకు హనుమంతుని వేషములో స్వయముగా శంకర భగవానుడే భుజించుచుండుట కానిపించినది. ప్రళయకాలమున యావద్విశ్వమును భక్షించివేయుచు మహాకాలునకు కూడా కాలుడైన హనుమంతుని ఉదరము ఈ పదార్థములతో నిండునా? ఆమె శ్రద్ధాభక్తులతో హనుమంతుని స్తుతించినది. హనుమంతుని వెనుకకు వెళ్ళి అతని శిరస్సుపై ఓం నమఃశివాయ అని వ్రాసి శేషించిన స్వల్ప పదార్థములను వడ్డించినది. దానితో అతడు సంతృప్తి చెందెను. ఈ రీతిగా సీతామాత కూడా హనుమంతుడు శివావతారమూర్తిగా అంగీకరించినది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.